రైట్. లోకేష్ కూడా ఒక యాత్ర చేశాడు. యువగాళం పేరు పెట్టుకుని చేశాడు ఆయన. అంటే యువకులు ఎవరైనా జాయిన్ అవుతారేమో అని చూశాను. ఆయన నడిచినంత కాలం ఒక్కడు కూడా జాయిన్ అవ్వలేదు. యువకులు అనేవాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, తమాషా ఏంటంటే 40% సీట్లు యువకులకే అని అన్నాడు. ఎవడరా యువత ఎవడన్నా చేరుతాడేమో, యువగళం అని పేరు పెట్టారు కదా అని చూస్తే ఎవడు జాయిన్ అవ్వలేదు సార్. ఆఖరికి నిన్న ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు యువకులు. సి రామచంద్రయ్య అనే నవ యువకుడు, దాడి వీరభద్రరావు అనే నవ యువకులు. మరి 40% సీట్లు ఇస్తానన్నారు. ఈ నవ యువకులకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు మీరు? కనీసం చంద్రబాబు వైపు అసంతృప్తులు కూడా వెళ్ళలేక షర్మిల వెంట వెళుతున్నారంటే చంద్రబాబు జీరో అని వీళ్ళే రాసుకుంటున్నట్టుగా నాకు అర్థమవుతోంది. ఎస్ రవిచంద్రారెడ్డి గారు, మీరు చెప్పండి సార్, ఏంటి ఇది? ఈ ఒక్క రోజే అంటే ఇది 365 రోజులు సంవత్సరంలో ఉన్న వార్తలే. ఒకరోజు అబ్జర్వేషన్ మంది ఇది 4వ తారీఖున జనవరి 4 అబ్జర్వేషన్ మాత్రమే. సంవత్సరం పొడవునా దాదాపు 4.5 సంవత్సరాల పైన అయింది. ప్రతిరోజు ఇవే వార్తలు, ఇదే ఏడుపు గొట్టు వార్తలు, ఇలాగే వండి వార్చడం, ఇలాగే విషం కక్కడం, ఇలాగే ద్వేషం చిమ్మడం, ఇదే పని. మొత్తం ఒక్క రోజులో 103 వ్యతిరేక వార్తలు రాయడం అంటే చంద్రబాబు ఎంత నీచ స్థితికి దిగజారిపోయి వీటిని నమ్ముకొని బతుకుతున్నాడు. ప్రజలొద్దు, నాకు ఈ పత్రికలు విషం జిమ్మితే చాలు 4 ఓట్లు రాలుతాయని వాళ్ళు నమ్ముకోవడం అంటే చంద్రబాబు ఎంత హీన స్థితికి దిగజారిపోయాడు అనుకోవచ్చు. సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు, కృష్ణరాజు గారికి, మానేష్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ ఈ రోజున మనకి ఇది కొత్త ఏం కాదు, కానీ ఈరోజు లెక్కేసాం, రోజు లెక్క వేయట్లే, అంతే తేడా. మరి కృష్ణరాజు గారికి అభినందనలు. మరి లెక్క ఎప్పుడు ఓపికగా లెక్కేశారు. ఒక జర్నలిస్ట్గా ఆయనకున్న ఆవేదన, జర్నలిస్ట్ అంటే సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని కాదు సార్, సమాజం పట్ల జర్నలిస్ట్ అనేవాడు బాధ్యతతో ఉండాలని, మంచి చేస్తే మంచిని మంచి అనే చెప్పాలని, అది బూతు కాదని చెప్పాలని, లేదు చెడు చేస్తే దాన్ని చెడు అనే చెప్పాలని, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశంలో మేలుకొల్పాలన్న అంశాల్లో కూడా ఖచ్చితంగా రాయాలని, ఆయన జర్నలిస్టే, నేను జర్నలిస్ట్నే, ఖచ్చితంగా కూడా ముఖ్యంగా మా అందరిలో ఒకే సామాజిక స్పృహ ఉంది. కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బతుకుతున్నదే మీడియా మీద పడి. ఆయన ప్రజల్లో ఏ రోజు లేడు. మీడియాతోనే రాజకీయాలు చేస్తున్నాడు ఆయన, మీడియా సహాయంతోనే రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయే వరకు మీడియా దన్నుతో, వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్తో, వాళ్ళు ఇచ్చే ఐడియాతో, వాళ్ళు ఇచ్చే ప్రచారంతో, వాళ్ళు రాసే రాతలతో మాత్రమే ఇంకా రాజకీయాల్లో మనుగడ సాధిస్తున్నాడు. కానీ ప్రజాబాహుళ్యంలో ఆయన ఎవరి మనసులో లేడు సార్. కానీ మనం చూసి చూడనట్టు ఉండి 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 గత 4.5 సంవత్సరం నుంచి ఏదైతే మనం చూస్తున్నామో, మనం చెప్పినట్టు ఎల్లో మీడియాని నమ్మద్దని చెప్పాం, సోషల్ మీడియాని బాగా ముందుకు నడిపించమని మనం అందరినీ పురమాయించుకున్నాం. మనం సోషల్ మీడియా బాగా విస్తృతంగా ఉంది కాబట్టి సరిపోద్ది అనుకున్నాం. కానీ ఒక రాజుగారికి విషం ఇచ్చి చంపడం ఎంత నేరమో, సమాజంలో ఉన్న ప్రజలకి రోజు స్లో పాయిజన్ ఇచ్చి ఏదైతే నెగటివ్ వార్తలు రాసి వాళ్ళ మైండ్ సెట్ని ప్రభావితం చేసే విధంగా ఈ కమ్మ కుల మీడియా ఏదైతే ఉందో, కుల గజ్జితో వాళ్ళ కుల నాయకుడిగా భావించే చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చుకోవాలి, ముఠా నాయకుడిని అధికారంలోకి తెచ్చుకుంటేనే ఈనాడు ఆయన, దాని ఓనర్ మనకు తెలుసు పాపం, రామోజీరావు గారు, ప్రియా పచ్చళ్ళ నుంచి రామోజీ ఫిలిం సిటీకి ఎదిగి 150 రూపాయల టికెట్తో మొదలుపెట్టి ఈరోజు 2500 రూపాయలు పర్ హెడ్ దండుకుంటున్నాడు. చిన్న లేదు పెద్ద లేదు, పాపం చిల్డ్రన్కి కూడా ఏం తేడా లేదు. చాలా ఉదారంగా 5000 ఎకరాలు కొట్టేసి. ఆ విధంగా జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎలా మర్చిపోతాడు పాపం ఆయన్ని? ఆయన కుల నాయకుడు ఉంటే ఇంకో ఫిలిం సిటీ ఆంధ్రప్రదేశ్లో కూడా కట్టుకోవచ్చు. అలాగే ఏబిఎన్ కిరోసిన్ అమ్ముకునే కిట్గాడిని తీసుకొచ్చి ఏదైతే ఏబిఎన్కి అధిపత్యం చేసి రాత్రి ఆంధ్రజ్యోతికి అధిపత్యం చేసి, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఆస్తులన్నింటినీ అమ్మి లాభపడి విడిగా జర్నలిజం పేరుతో ఏదైతే సమాజాన్ని విష ప్రచారానికి వాడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏజెంట్లు వీళ్ళు. ఒక బిఆర్ నాయుడు టీవీ5కి సంబంధించి కానీ, ఆ మహా న్యూస్ కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, మరి ఇవన్నీ కూడా ఈ విషప ఛానల్స్లో ఉన్న ఎవరైతే డిబేట్ల పేరుతో కండక్ట్ చేస్తున్నారో సార్, ఒక్కొక్క ఛానల్లో ఒక రోజులో మార్నింగ్ డిబేట్, ఈవినింగ్ డిబేటే కాదు సార్, డిబేట్లు మాత్రమే నడిపేదానికి కొంతమందిని హైర్ చేసుకొని రోజంతా డిబేట్లు. సార్ ఈ విషపు వార్తలు ఎలా అయిపోయినాయి అంటే, మేము తాత్సారం చేసిన తర్వాత ఈ 4.5 సంవత్సరంలో మేము చేసిన మంచి పనులన్నీ జనంలో మరుగున పడిపోయి వీళ్ళు చెప్పేవే నిజమని భావించే స్థితి వచ్చింది. ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సజీవంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, నిజం చెప్పడానికి మనకు ఒక గొంతుక ఉండాలి. అది సాక్షి పేరుతో టీవీ ఛానల్ని, మరి పేపర్ని పెట్టి జనంకి రెండో కోణం వార్తలు చెప్పడానికి ఆయన ఆద్యుడయ్యాడు. దాని మీద పోరాటం కోసమే ఏర్పడ్డ ఛానల్ కానీ, పేపర్ కానీ, నిర్మోహమాటంగా రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో నడుస్తున్న ఛానల్, రాజశేఖర రెడ్డి గారి
చిత్రంతో నడుస్తున్న పేపర్. ఖచ్చితంగా దీంట్లో దాపరికం లేదు. వీళ్ళలాగా ముసుగులు వేసుకోలే. సమాజానికి హితం కోసం రెండో కోణం చూపించడం కోసం మాత్రమే పెట్టాం. కానీ ఈ రోజు కూడా జర్నలిజం మీద నిబద్ధత ఉన్న వాళ్ళని మాత్రమే అక్కడ పెట్టాం. కాబట్టే వీళ్ళు ఒక రోజుకి 53 వార్తలు నెగిటివ్ వార్తలు, ఒకరొచ్చి 50 వార్తలు నెగిటివ్ వార్తలు వేసినా నెగిటివ్ వార్తల కోసం కాదు, ప్రభుత్వం చేసే మంచి పనులతో పాటు 4 వార్తలు మాత్రమే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా రాయడానికి కారణం ఏంటంటే అవి నిజంగా ఉన్నాయి కాబట్టి. సార్ లేనివి ఉన్నవి కథనాలని వీళ్ళు వార్తల్లాగా ఏదైతే రాస్తారో, వార్తల్లాగా ఏదైతే డిబేట్లు పెడతారో, సార్ సంబంధం లేని అంశాలు. వీళ్ళు ఎవరు సార్ అసలు? ఇది మీడియా జర్నలిజం కాదు, క్రాస్ బార్డర్ టెర్రరిజం. దీన్ని ఉపేక్షించి మా నెత్తికి తెచ్చుకునే వరకు తెచ్చుకున్నాం. కానీ మేము ప్రజలకు మంచి చేశాం, మేలు చేశాం, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. బహుశా మేము చేసిన కార్యక్రమాల్లో 2-3 కార్యక్రమాల గురించి గొప్పగా ప్రచారం చేసుకున్నా ఖచ్చితంగా ఒక ఎలక్షన్ గెలుస్తాం. ఒక 6 డజన్ పథకాల గురించి కానీ ఖచ్చితంగా ప్రచారం చేసుకుంటే 2 ఎలక్షన్లు గెలుస్తాం. కానీ 129 హామీల్లో 128 హామీలు అమలు చేసి, ఒక హామీని పాక్షికంగా అమలు చేసి, 45 అంశాలని ఏదైతే మేనిఫెస్టోలో లేని అంశాలని అమలు చేసి, ఇన్ కంపారిజన్ టు దట్ చంద్రబాబు నాయుడు 609 హామీల్లో ఒక హామీ అమలు చేయకుండా వాడితో పొత్తు వీడితో పొత్తు అని అడక్క తింటూ జనంలో లేకుండా ఏదైతే యాగీలు చేస్తున్నారో వీళ్ళ గురించి ఇస్తున్న ప్రచారం ముందు మేము ప్రచారంలో ఓడిపోయాం. ఈ ప్రచారంలో ఓడిపోయాం. నాలాంటి వాడు కూడా గొంతెత్తకపోతే మా పార్టీ నష్టపోతుంది, మా పార్టీ నష్టపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు. నా భవిష్యత్తు పణంగా పెట్టి చెప్తున్నా, మేము మీడియా మేనేజ్మెంట్లో విఫలమయ్యాం. ప్రచారం చేయడంలో దౌర్భాగ్య స్థితిని ఎదుర్కొంటున్నాం. కానీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఛానల్స్ లో ఒక మౌత్ టాక్ ఖచ్చితంగా కూడా మా మీడియా మేనేజ్మెంట్ వైఖరి ఏదైతే ఉందో చాలా చెత్తగా ఉంది. జర్నలిస్టులకు ఉన్న ఆవేదన కూడా గమనించట్లేదు సార్. 100% సార్. ఒక్క మాట, ఒక ఇల్లాలు రోజు తన భర్త కోసం పూజ చేయడానికి గుడికి వెళ్తుంది. కానీ ఈ నెగటివ్ మీడియా ఏం రాస్తుందో తెలుసా? ఉదయాన్నే సింగారించుకొని ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి రాస్తే 4 రోజులకి సొంత భర్తకు కూడా అనుమానం వస్తుంది. అలాంటి దౌర్భాగ్యులు వీళ్ళు, అలాంటి వ్యతిరేక శక్తులు వీళ్ళు. సమాజంలో చేసే మంచి పనిని, ప్రభుత్వం చేసే మంచి పనిని, ప్రతి పనిని కూడా నెగటివ్గా వండి వారుస్తున్నారు సార్. అందులో వార్తల కన్నా వెకిలిగా వండిన కథనాలు ఎక్కువ. మీరు హెడ్లైన్స్లో రాసినవన్నీ కథనాలు. మరీ ముఖ్యంగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, వీళ్ళకి ఏం చేయాలో దిక్కుదోచట్లా. కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ని భుజాన్ని ఎత్తుకున్నారు, మోసారు అయిపోయింది. పవన్ కళ్యాణ్ హైప్ తగ్గించారు, మరలా నారా లోకేష్ వెనకబడతాడని భయపడ్డారు. తర్వాత బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడారు, ఇంకోవైపు కాంగ్రెస్ వైపు కండువా వేశారు. గత 6 రోజుల నుంచి 15 రోజుల నుంచి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, ఓ అని హైప్ ఇచ్చారు. తీరా నిన్నటి నుంచి వైఖరి మార్చారు. ఈ హైప్ కానీ ఇట్లే కంటిన్యూ అయితే తెలుగుదేశం ఉనికిపోయి అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూసే ప్రమాదం ఉందని భయపడి ఈరోజు కరెక్ట్గా ఆమె చేరే టైంలో టెలికాస్ట్ లేదు, ఆ ఎల్లో ఛానల్స్లో లేదు సార్, వేరే ఛానల్స్ అన్నింటిలో ఉంది. ముఖ్యంగా ఈరోజు డే పేపర్ ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలోని ఫ్రంట్ పేజ్లో ఆమె ఫోటో లేదు, ఆమె జాయినింగ్ వార్త లేదు. చీలికలు అనే పేరుతో ఉంది ఆంధ్రజ్యోతిలో, దీంట్లో ఈనాడులో అయితే అసలు ఆ వార్త లేదు సార్. ఎందుకు భయపడ్డారో తెలుసా? వాళ్ళ కుల నాయకుడు కులగజ్జితో రక్షించుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు వెనకబడిపోతున్నాడు. అక్కడ హైప్ ఇస్తే మనం అన్యాయం అయిపోతాం. మనకి 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు లేరు, ముఖ్యంగా అన్ని పార్టీలు కలిపి కూడా లేరు. పొత్తుల్లోకి వచ్చే అన్ని పార్టీలు కలుపుకొని చచ్చినా కూడా 175 మంది లేరు. అక్కడి నుంచి వస్తారనుకున్నాం, వచ్చేవాళ్ళు అటువైపు చూసేట్టున్నారు, తగ్గించండి వెంటనే అనే ఆర్డర్స్ ఖచ్చితంగా కూడా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాంట్లో చేరికలు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా కావచ్చు, ఒక్క మాట చెప్పాలి సార్. దానికిగా ఈరోజు షర్మిలమ్మ గారు చేరినా, ఇంకెవరైనా చేరినా ఒక్క సర్పంచ్ లేడు, ఒక్క వార్డు మెంబర్ లేడు, ఒక్క ఎంపీటీసీ లేడు, ఒక్క జెడ్పీటీసీ లేడు, ఒక్క కార్పొరేటర్ లేడు, ఒక జెడ్పీ చైర్మన్ లేడు, ఒక మండల పరిషత్ చైర్మన్ లేడు, ఒక కార్పొరేషన్ మేయర్ లేడు, క్యాడర్ నుంచి లీడర్ దాకా ఎవరూ లేరు. ఎవరైనా వస్తే ఎవరైనా మంచిది అనుకుంటే నలుగురు మమ్మల్ని అలిగి మా దగ్గరనే సీట్లు రాకపోతే అటు పోతే వాళ్ళకి నేను చెప్పే సందేశం ఒక్కటే, ఓపికగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, మనం అందరం కలిసి పనిచేద్దాం, విజయం వైపు పయనిద్దాం. అటు ఇటు ఈల్డ్ అయ్యి ఈ గాలి వార్తలకి గాలి పేపర్లకి ఈల్డ్ అవ్వద్దు. మనం ప్రజలకు మేలు చేశాం. ఖచ్చితంగా ఈసారి ఒకరికి ఎమ్మెల్యే టికెట్ రావచ్చు, ఇంకొకరికి రాకపోవచ్చు, ఒకరికి ఎంపీ టికెట్ రావచ్చు, ఇంకొకరికి రాకపోవచ్చు. కానీ సామాజిక న్యాయంలో
ఖచ్చితంగా కూడా మనం ముందడుగు వేస్తున్నాం. Right. చెప్పినవన్నీ చేశాం. ఖచ్చితంగా మనం ముందుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి నడవండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే మంచి చేసిన అవ్వాతాతలు కానీ 65,70,000 మంది ఉన్నారు, 32 లక్షల అక్క చెల్లెమ్మలు ఉన్నారు, అందరూ మన వైపు ఉన్నారు. మన అందరం కలిసి పనిచేద్దాం. అటు Yes. ఇటు ఈల్డ్ అవ్వద్దని కూడా చెప్తున్నా.